ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యాముడివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, నీ వాక్యాన్ని ప్రభావితూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. నన్ను నీ మీసులు చాటును మరుగుపరిచి అయ్యా ప్రభా, నీ పరలోక మర్మాలన్నీ బయలుపరిచి ప్రభా మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. బిడ్డలు మీరు ఆకర్షించుకోండి తండ్రి. ఎవరైతే ఏ అవసరతలో ఉండి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి నీ బలమైన ఆత్మశక్తి చేత నింపి వినే చెవి, గ్రహించే మనసు నాయన ప్రతి బిడకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో ప్రభా నన్ను నింపండి, ఆకర్షించుకోండి ప్రభా. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆకర్షించుకుని ఆత్మశక్తి చేత నింపి అయ్యా ప్రభా అనేక మంది ప్రభా మారు మనసు రక్షణ పొందుకునేలాగున ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అంధత్వాన్ని, చీకటిని తొలగించి నీ వెలుగుతో నింపి నీ వెలుగు మార్గంలో నడిపించి ప్రభా నీ కృప మాకు తోడించి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ దిన వాక్యాంశం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో కూడా చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఉపమాన రీతిలోనే బోధించారు. ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి. అది ఒక కథ రూపంలో చెప్తే మనకి మైండ్లో అది స్ట్రాంగ్గా ముద్రింపబడుతుంది కాబట్టి పరలోక మర్మాలన్నీ కూడా ఆయన ఉపమాన రీతిలోనే బయలుపరిచారు. కాబట్టి అలాగని చెప్పి మనం కథలే చెప్పడం కాదు. కథలు అనేది దేవుని ఆ వాక్యానికి ఆ సందర్భాన్ని బట్టి చెప్పాలి, కానీ ప్రతిదీ కథల రూపంలో చెప్పమని కూడా కాదు. కాకపోతే ఇక్కడ అర్థమయ్యే విధంగా శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిలో చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆవగింజ చిన్నదే, కానీ అది పెద్దదైనప్పుడు మహావృక్షం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆవగింజ గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏముంది అంటే, ఆవగింజ అనేది ఒక చిన్నది అనగా దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నారు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారే విత్తనం వేశారు, వాక్యం అనే విత్తనాన్ని వేశారు. ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం పొందుకున్న తర్వాత సువార్త ప్రారంభించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండని మొదటిగా రాజ్యం గురించి ఆయన సువార్త స్టార్ట్ చేశారు. అయితే ఆ సువార్త చిన్నగానే స్టార్ట్ చేశారు. ఒక్క విత్తనమే ఆయన వేశారు. ఆ విత్తనం ఎలా అయిందంటే పెద్ద మహావృక్షంగా అవుతుంది. దానిపైన అనేకమైనటువంటి పక్షులు వాలతాయి, జీవిస్తాయి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అనగా ఆ చిన్న వాక్యమే తర్వాత ఏమైంది, 12 మంది సువార్త ప్రకటించగలిగారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే శిష్యులు అంటారు, ప్రభువా వారు అనేక మంది ఉన్నారు, నీ దగ్గరికి రాకపోయినా అనేక మంది అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు అని శిష్యులు చెప్తారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ 12 మంది శిష్యులే కాకుండా అనేక మంది శిష్యులు ఆయన వెంబడించినారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఆ మహిమ,
యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ తిరుగుతున్నటువంటి వారికి వారి మహిమ వాళ్ళకు ఆవరించి వాళ్ళు దేవుని శక్తిని పొందుకుని సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, అనేక మంది అద్భుతాలు చేస్తున్నారు ప్రభువా అని ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు వాళ్ళని మేము ఆపు చేయమా, వాళ్ళని చెయ్యొద్దని చెప్పమా అంటే వద్దు అని చెప్తారు. వాళ్ళని చేయనియండి, వాళ్ళ పని వాళ్ళని చేయండి, ఎవరిని కూడా మీరు ఆటంకపరచకండి అని చెప్తారు. అంటే ఈ 12 మందే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆకర్షితులై, అనేక మంది రక్షింపబడి, అనేక మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క విత్తనమే ఒక్కరిగానే వచ్చారు రావడం, తర్వాత అనేక మంది శిష్యుల్ని చేర్చుకున్నారు. అలాగే 12 మంది శిష్యుల్ని చేర్చుకున్నారు. ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆయన మృత్యుంజయుడిగా లేచిన తర్వాత పరలోకానికి ఎక్కిపోతూ వాళ్ళకి ఏం చెప్పారు, నేను మీరు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. అంటే కన్నవాటిని, విన్నవాటిని, అంటే నా దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారో, నా నుంచి మీరు ఏం చూసారో, ఏ అద్భుతాలు చూసారో, ఏ స్వస్థతలు చూసారో అవన్నీ కూడా ఈ లోకంలో మీరు చెప్పండి, చెయ్యండి, ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పి ఉన్నారు. అలాగే ఆ శిష్యులు ఏం చేశారు, అనేక మందిని వెలిగించారు. అలాగే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి లాస్ట్ వచనం వరకు మనం చూసి ఉన్నాము. 47వ వచనం వరకు కూడా ఆ కొర్నేలి ఒక్కడే ప్రార్థించాడు, తన కుటుంబాన్ని రక్షించాడు. తన కుటుంబాన్ని బట్టి అనేక మందిని పేతురు గారు వస్తున్నారని సిద్ధపరిచి బంధువుల్ని, స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినప్పుడు, పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు, పేతురు గారు సువార్త అక్కడ ప్రకటించినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, అందరూ కూడా మారు మనసు పొందుకొని బాప్తిస్మం పొందుకున్నారు, పరలోక రాజ్య వారసులయ్యారు. అయితే అలాగే ఈ ఆవగింజ కూడా ఎంత అంటే చిన్నదే, కానీ అది పెద్దదైనప్పుడు ఆ చెట్టు పైన అనేకమైనటువంటి పక్షులు జీవిస్తాయి అని వ్రాయబడింది. అయితే మనము విత్తువాని గురించి మనం చూస్తాం. విత్తనాలు విత్తువాడు ఎట్లా 13వ అధ్యాయంలోనే మనం చూస్తాం. విత్తనానికి వెళ్ళినప్పుడు కొన్ని ఏం చేశాయి, రోడ్డు పక్కన పడిపోతాయి, కొన్ని ముళ్ళ కంచెలో పడతాయి, కొన్ని మంచి నేలను పడతాయి. అలా వాటి స్థితిని బట్టి అవి అభివృద్ధి పొందుతాయి అని ఆ విత్తనాల గురించి ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారి 13వ అధ్యాయంలోనే చెప్తారు. అయితే మనము ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తాము. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపక, ఆ వాక్యాన్ని విని కూడా వాళ్ళు గ్రహింపకుండా ఉంటే గనక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోతాడంట. అంటే ఇక్కడ పక్షుల్ని ఎలా పోల్చాడు, దుష్టునితో పోల్చాడు. వాక్యం వింటారు కానీ వాళ్ళు గ్రహించకుండా వినేసి అయిపోయింది, ఏదో ఆ వాక్యం వెళ్ళాము, ఏదో చెప్పారు, వచ్చేసాము అని మళ్ళీ లోకంలో పడిపోతాం, మన కుటుంబ విషయాల్లో పడిపోతూ ఉంటాం, దాన్ని అక్కడే మర్చిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఉన్నది మనం ఎప్పుడైతే దాన్ని మళ్ళీ ధ్యానించకుండా నిర్లక్ష్యం చేస్తామో వాడు ఏం చేస్తాడంటే విన్నది కూడా ఎత్తుకుని పోతాడంట సాతానుగాడు. ఎలా వస్తాడంటే పక్షుల రూపంలో వస్తాడు అని ఇక్కడ పక్షుల్ని చూస్తున్నాం. పక్షులు సాతానికి సాదృశ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కొన్ని సందర్భాల్లో పక్షుల్ని ఎలా చెప్తాడు, దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఏమని చెప్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దానియేలుకి అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజుకి కలలు, దర్శనాలు వస్తాయి. ఆ దర్శనం ఏంటో తెలియనప్పుడు ఆ యొక్క దానియేలుని అడిగినప్పుడు చూస్తాం మనం అక్కడ. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22 మనం ముందు దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 20-22 చూద్దాము. అయితే తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, అది పై కొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు,
పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అంటున్నాడు. అక్కడ రాజుని సూచించింది ఆ చెట్టు. ఇక్కడ ఉన్నటువంటి ఆవగింజ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. అక్కడ పక్షులు ఆ యొక్క రాజు నీడలో సమృద్ధిగా జీవిస్తారు అని మనుష్యులను గూర్చి అక్కడ ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ రాజు పరిపాలించేటటువంటి నీడలో సంతోషంగా జీవిస్తారని అక్కడ ఆ పక్షుల్ని మనుషులుగా పోల్చాడు. ఇక్కడ పక్షుల్ని సాతాను ఎత్తుకుపోయాడు. ఆ యొక్క విత్తబడినటువంటి విత్తనాలు ఎప్పుడైతే వాళ్ళు ఆ విత్తబడిన విత్తనాలు వాళ్ళు మళ్ళీ ధ్యానించకుండా విని విడిచిపెట్టేశారో, విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తాడు, విన్నదాన్ని కూడా సాతాను ఎత్తుకుపోయాడు అని అక్కడ పక్షులుగా అక్కడ పోల్చాడు. సాతాన్ని అక్కడ పక్షులుగా పోల్చాడు, ఇక్కడ మనుషులుగా పోల్చాడు. అలాగే ఆవ చెట్టు మీద ఉన్నటువంటి పక్షుల్ని కూడా ఆ యొక్క అనేక జాతి పక్షుల గురించి చెప్తున్నాడు. అనేక జాతి పక్షులు అనగా అనేకమైనటువంటి వారు, అంటే సాతాను తలంపులు కలిగినటువంటి వారు సువార్తను ఆపు చేసినప్పుడు కూడా అది ఆగదు. అది సమృద్ధిగా సువార్త ప్రకటించి సర్వలోకము రక్షింపబడేంత వరకు యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ రావడానికి మనకు అవకాశం ఇచ్చాడు. అందుకు అవకాశం ఇచ్చి ఆలస్యం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి అందరూ రక్షింపబడాలి, అందరూ మారుమనసు పొందుకుని అందరూ రక్షింపబడాలి. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు అందరూ రక్షింపబడేంత వరకు దేవుని రాకడ రాదంట. అంతవరకు ఈ సువార్తను ఆపడానికి ఈ పక్షులు అనగా అనేక మంది అనేక జాతులు వారు ఏం చేస్తుంటారంట, ఆటంకపరచడానికి చేస్తూ ఉంటారంట. కానీ ఈ సువార్త అనేది ఆగదు అని ప్రబలమై వృద్ధి పొందుతుంది. ఆ చెట్టు నీడన అనేక మంది జీవిస్తారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ రాజును గూర్చి చూసాము. ఇంకొక చోట దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44-45 చూద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44-45. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయరు, కానీ అది యుగముల వరకు నిలుచును. అంటే ఇది దేవుని రాకడ కొరకు కూడా ఆ రాజు ఏ విధంగా పరిపాలిస్తాడో, రెండవ రాకడలో ఏ విధంగా జరుగుతుందో అదన్నీ కూడా అక్కడ నెబుకద్నెజరు రాజుకి దర్శనమిచ్చి చూపిస్తాడు. అయితే ఈ దర్శన భావము ఎవరికి బయలుపరిచాడు? దానియేలుకి. దానియేలు ఎవరు? ఒక ప్రవక్త, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని దానియేలును ఏర్పరచుకుని ఆ దర్శన భావం తెలియచెప్పడానికి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు దర్శన రూపంలో నెబుకద్నెజరు కలగని మర్చిపోతాడు. కలభావాన్ని ఎవ్వరూ చెప్పలేకపోతే దానియేలు మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని యొద్ద ప్రార్థిస్తారు. వాళ్ళకి మాత్రమే దేవుడు పరలోక మర్మాలు బయలుపరుస్తాడు. కాబట్టి పరలోక మర్మాలు ఆ రాజు కాలంలో ఏ విధంగా జరుగుతుందో, ఆ రాజ్యం ఎంతకాలం ఆయన పరిపాలిస్తాడో, ఆ రాజ్యం ఎప్పుడు అంతమైపోతుందో అవన్నీ ఈ లోక సంబంధంగా నెబుకద్నెజరు రాజు గురించి చెప్పి ఉన్నాడు. అలాగే రెండవ రాకడను గూర్చి కూడా ఆ యొక్క నెబుకద్నెజరు రాజుకి దర్శన రూపంలో ఇచ్చాడు. ఆ దర్శనాన్ని అర్థమయ్యే విధంగా దానియేలుతో మాట్లాడి ఆ దర్శనం అర్థమయ్యేటట్టు కూడా దానియేలుకు బయలుపరిచినటువంటి దర్శనము ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. 25వ వచనం. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాజు ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. కళ నిశ్చయము, దాని భావము కూడా నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పి ఉన్నాడు. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించారు. అనగా ఏ మనుష్యుడు చెప్పలేనటువంటి
కళ చెప్తే మర్మం ఎవరైనా చెప్పొచ్చేమో కానీ తను కనిన కళను కూడా చెప్పమన్నాడు. అంటే ఎలా చెప్పగలరు? ఎవ్వరూ చెప్పలేమంటారు. ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేయమని ఆజ్ఞ వచ్చేసింది. అయితే అది దానియేలుకు తెలిసి ఆ యొక్క రాజును బ్రతిమాలుకొని రాజును బ్రతిమాలి నేను చెప్తానని చెప్పి ఆ భావం చెప్తాడు. అంటే జరగబోవు విషయాలు, ఆ సామ్రాజ్యాన్ని గురించి అక్కడొక విగ్రహముగా అక్కడ చూపించాడు. ఇక్కడ చెట్టు కింద చెట్టు పైన కొమ్మల గురించి చెప్పాడు. ఇక్కడ దానియేలు 4వ అధ్యాయము దానియేలు 4వ అధ్యాయం 20-22లో అక్కడ సామ్రాజ్యం గురించి అక్కడ చెట్టును పోల్చి చెప్పాడు, పక్షులను పోల్చి చెప్పాడు. అలాగే ఇక్కడ పక్షులు అనగా అనేక జాతి పక్షులు ఆటంకపరుస్తాయి, కానీ ఆటంకపరిచిన ఆ సువార్త అనేది మాత్రం ఆగదు అని ఈ ఆవ చెట్టును కూర్చున్నటువంటి అర్థం. అయితే ఈ విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. కొమ్మలు అనగా చెట్టు అనేది యేసుక్రీస్తు ప్రభువారు, కొమ్మలు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలు, పక్షులు అనగా ఆ యొక్క అనేక జాతి పక్షులు అనగా ఆటంకపరిచేటటువంటి అపవాది శక్తులను గురించి ఇక్కడ ఈ పక్షుల గురించి మనం తెలుసుకుంటాం. అయితే ఆటంకపరిచినప్పటికి కూడా అది ఎలా అవుతుందంట, నివసించి మొక్కలన్నిటిలో పెద్దది ఆకాశ పక్షులన్నీ వచ్చి దాని కొమ్మల యందు నివసించి నంత పెద్ద చెట్టు అవుద్దంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి చిన్నగానే విత్తనం వేశారు, కానీ ఆ విత్తనము ఫలించి ఆ చెట్టు నీడలో అనేకమైనటువంటి కొమ్మలుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు వర్ధిల్లుతారని, అంటే నాలో నేను ద్రాక్షాతీగను, నాలో అంటగట్టబడిన ఉంటేనే మీరు ఫలిస్తారు, వేరుగా ఉంటే మీరు ఫలించరు అని ఆ ద్రాక్ష తోటను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిలో చెప్తారు. ఆయన ద్రాక్ష తీగ, అలాగే ఇక్కడ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు, కొమ్మలు దేవుని పిల్లలు విశ్వాసం ఉంచినటువంటి వారు. ఆ పక్షులు అనగా అనేకమైనటువంటి అన్ని జాతి పక్షులు రక్షణ పొందుకుంటాయి. ఆటంకపరిచినప్పటికి కూడా అనేక మంది మారు మనసు రక్షణ పొందుకుంటారు. ఆ చెట్టు నీడని నివసిస్తారు, అలాగే దేవుని రాజ్యంలో ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆవగింజను గురించి మనకు ప్రమాణ రీతిలో చెప్పి ఉన్నారు. కాబట్టి మనము ఆ జాతులను పక్షులను అన్నిటినీ కూడా మనము గ్రహించుకొని మనం విత్తనాలు చల్లినప్పుడు పక్షులు సైతాను సూచించినటువంటి ఇక్కడ చూస్తున్నాం. ఆ విత్తనాలు చల్లినప్పుడు పక్షులు సాతానుగా చూసామని మనం నేర్చుకున్నాము. ఇక్కడ అన్య జనాంగము ఆటంకపరిచేటటువంటి జనాంగాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. ఎంత ఆటంకపరిచినప్పటికీ కూడా మహావృక్షమై ఆ చెట్టు అభివృద్ధి పొందుతుందని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సువార్తను గురించి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారని, ఆ మహావృక్షముగా విత్తనం నేను మొదటిగా వచ్చి విత్తినటువంటి ఆ చిన్న విత్తనమే మహావృక్షముగా మారుతుందని చెప్పినారు. అలాగే ఆ 12 మంది శిష్యులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించి ఆ దేవుని యేసయ్య కొరకు హతసాక్షులుగా అయిపోయారు. ఇప్పుడు కూడా అనేక మంది హతసాక్షులుగా అయినప్పటికి కూడా ఆయన సువార్తను ఆపివేయకుండా కొనసాగిస్తున్నారు. అంటే అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఆత్మ, అది దేవుని చిత్తము. కాబట్టి ఈ సువార్త ఆగడం అనేది జరగదు. ఎంతమందిని చంపినా ఆ సువార్త ప్రకటింపబడుతూనే ఉంటుంది. ఒకరు పోతే ఒక 10 మందిని దేవుడు లేవనెత్తుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, ఇది దేవుని రాజ్య సువార్త ఇది. అంతేకాని మనుషులు సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు. కాబట్టి ఈ సువార్త ఆపివేయలేరని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ముందుగానే మనకి బయలుపరిచి ఉన్నారు. 31వ అధ్యాయం 31వ వచనం, 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం 31-32లో ఆవగింజను పోల్చి ఈ సువార్త అభివృద్ధి పొందుతుందని, ఈ సువార్త ఆగదని, ఈ సువార్త అనేది పరలోక రాజ్య సంబంధమైనదని
ప్రభువారు చెప్పిన రీతిగానే ఈ సువార్త అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రకటిస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రాణాలు పోయినప్పటికి కూడా దేవుని కొరకు వాడబడతారు. దేవునికి హతసాక్షులైపోయిన దేవుని రాజ్యంలో ఆకాశ జ్యోతుల వలె ఆకాశ నక్షత్రాల వలె ఉండాలని కోరుకుంటారు. అంతేకాని ఈ లోకం శాశ్వతం కాదు, ఈ ప్రాణం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ఆస్తులు శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. మనకి శాశ్వతంగా నిలిచేది మనలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని రాజ్యంలో నిరంతరము తరతరాలు యుగయుగాలు జీవిస్తుంది. కాబట్టి మన ప్రయాస అంతా మన ఆత్మను రక్షించుకోవడం కోసం, మన ఆత్మలు దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండడం కోసమే ఈ క్రైస్తవ బిడ్డలందరూ కూడా ప్రయాస పడుతున్నారు. కాబట్టి ఈ సువార్తను ఎంతమంది ఆపినా ఇది ఆగదు అని మాత్రం ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. కానీ ఇది మతం కాదు, మార్గం కాదు, ఇది మతము కాదు, ఎవరిని కూడా మతంలోనికి నడిపించేది కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి మనకి నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా వచ్చేవాడు తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరని ఆయన మనకి చెప్పినటువంటి సువార్తను, ఆయన మార్గంలో నడిచిన వారు మాత్రమే పరలోక మార్గానికి దారి అని గ్రహించుకుని అందరూ కూడా పరలోక రాజ్య మార్గము అని ఈ సువార్త ప్రతి ఒక్కరూ గ్రహించుకుని దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించాలని, ప్రతి ఒక్కరిలో అపవాది బంధించి ఆ యొక్క వారి హృదయాలను కఠినత్వం చేసి రాతి హృదయాలను చేసి దేవుని దగ్గర రాకుండా చేసి దేవుని దగ్గరికి వస్తున్న వాళ్ళని కూడా ఆటంకపరిచి రాకుండా చేయడమే అపవాది పని. కాబట్టి ఈ లోకంలో సువార్తను ఆపుచేస్తున్నారు అంటే వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్నటువంటి అపవాది ఆపుచేస్తున్నాడు. కాబట్టి మనం వాళ్ళ మీద మనుషుల మీద కోపపడకుండా వాళ్ళలో ఉన్నటువంటి అపవాదిని తొలగించమని మనం ప్రార్థన చేయాలి. అపవాది వాళ్ళని బంధించి కఠినపరుస్తుంది తప్ప మనుషులందరూ మంచివాళ్ళే. ఎందుకంటే మనుషులందరినీ కూడా దేవుడు ఆయన రూపంలో ఆయన పోలికలో నిర్మించుకున్నాడు. కాబట్టి ప్రతి మానవుడు రక్షింపబడాలని దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ఆయన పిల్లలు ఎవరు కూడా నశించుకోకూడదని, సాతాను చేతిలోకి వెళ్ళకూడదని, నిత్య నరకానికి వెళ్ళకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించాడు. తన ప్రాణం అర్పించి మనలందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా చేయడానికి, ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేసి మన నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికే వచ్చాడు, చేసి ఉన్నాడు. కాబట్టి మనము మానవులపై కోపపడడం కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులను మనం విమర్శించడం కాకుండా దేవుడు వాళ్ళని అపవాది వాళ్ళని బంధించి ఉన్నాడని చూసి మనము దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే వాళ్ళని విడిపిస్తాడు. అంతేకాని మనం ఎంత ప్రయాసపడినా మన ప్రయాస వ్యర్థము. కాబట్టి మనము మనుష్యుల్ని విమర్శించకుండా మనుష్యుల్లో ఉన్నటువంటి అపవాదిని విడిపించు ప్రభువా అని ప్రార్థించేవారుగా ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకుడు, ప్రతి సువార్తికుడు కూడా ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. యుద్ధము యెహోవాది, మనది కాదు. తీర్పు తీర్చుట దేవుని వంతు, మనది కాదు. మనము తీర్పు తీర్చొద్దు, పగ తీర్చుకుంటే నీ వంతు కాదు, నాది అంటున్నాడు దేవుడు. మనం మనుషులపైన పగ తీర్చుకోవద్దు, యుద్ధము యెహోవాది అన్నాడు. కాబట్టి దేవుని చేతులకు అప్పగిద్దాము. దేవుడే ఆ సమస్త దుర్నీతి నుంచి విడిపించి దుష్టత్వాన్ని తొలగించి నీతివంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా చేసి అందరినీ కూడా దేవుని రాజ్యంలో ఉంచాలనేదే దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి మనం తల వంచి ఆయన చేతులకి మనం అప్పగించి మనం నిశ్చింతగా, ధైర్యంగా దేవుని వైపు మాత్రమే చూసేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఈ విన్న వాక్యం మనందరి హృదయాల్లో ఫలించులాగున సాతాను ఎత్తుకొని పోకుండానట్లు మనము ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభ, విత్తబడినటువంటి వాక్యము ప్రభ మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ఫలించి నూరంతల పంట మేము పోయేదుగాక. అయ్యా సాతానుడు ఎత్తుకొని పోకుండా నీ బలమైన ఆత్మశక్తి చేత విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ముద్రించండి ప్రభా.
పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం జరిగించండి, మీరే ఆకర్షించుకోండి. నీ బలమైన ఆత్మశక్తి చేత ప్రతి బిడ్డను నింపండి ప్రభా, బలపరచండి ప్రభా. విన్న వాక్యం నూరంతలుగా ఫలింపచేసి అయ్యా ప్రభా, అందరూ రక్షింపబడి అందరూ నీ రాజ్యంలో ఉండాలనేదే నీ ప్రణాళిక, నీ చిత్తం ప్రభా. ఈ ఆవగింజ చిన్నదే కానీ, విత్తనం మనం వేసేది చిన్నదే కానీ అది మహావృక్షముగా ఎదిగినప్పుడు దాని కొమ్మలుగా మీరున్నప్పుడు ఆ కొమ్మలపై అనేకమైన పక్షులు జీవిస్తాయని ప్రభా మీరు చెప్పి ఉన్నారు ప్రభా. ఆటంకపరిచినటువంటి వారందరూ కూడా తండ్రి అయ్యా ప్రభా నీ దగ్గరకు వచ్చి అయ్యా నేర్చుకుని నీ రాజ్యంలోనికి నేను ఎత్తబడతారని ప్రభా తండ్రి. ఆవగింజలు పోల్చి మీరు చెప్పిన ఉపమానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. ఈ సువార్త ఆగకుండా కొనసాగుతుందని ప్రభా మీరు ముందుగానే మాకు చెప్పి ఉన్నారు ప్రభా. నీ చిత్తానుసారంగా మీరు చెప్పిన ఏది కూడా నిరర్ధకం కాదు ప్రభా. ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ కొట్టివేయబడదు, నిరర్ధకం కాదని మీరు చెప్పిన విధంగానే ప్రభా సమస్తము జరుగుచున్నవి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. త్వరలో రానయ్య యేసయ్య మమ్మల్ందరినీ సిద్ధపరిచి నీ రాకడకై మమ్మల్ందరినీ కూడా తండ్రి ఎత్తబడే నీ రాజ్యంలో ఉండే ధన్యత మాకు అనుగ్రహించిన విధంగానే ప్రతి బిడకు అనుగ్రహించి అయ్యా వినే చెవి గ్రహించే మనసు దయచేసి అయ్యా విత్తని వాక్యం నైనా తండ్రి సాతానుడు ఎత్తుకొని పోకుండా తండ్రి నైనా ప్రభా ఫలింప చేయండి ప్రభా. నీ ఫలభరితమైనటువంటి ఆత్మశక్తి చేత ప్రతి బిడ్డను ఆకర్షించుకొని నీ బలమైన కార్యాలు మా అందరి జీవితాల్లో జరిగించి నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలువబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పర్వతండి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యం ద్వారా మీరు అందరూ బలపడి ఉన్నారని, ఆవగింజను గురించి ఈ దినం మీరు నేర్చుకుని ఉన్నారని, దేవుని సువార్త మహావృక్షముగా చిన్న విత్తనమే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నాటి ఉన్నారు. ఆ విత్తనమే ఫలించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త ప్రబలి ఉంటుందని, అది ఆగదని కొనసాగుతుందని యేసుక్రీస్తు ప్రభువారు మనకి బోధించిన విధంగానే ఈ సువార్త మనమందరము కూడా ఏక కంఠముతో ఏక మనసుతో దేవుని ప్రేమను ప్రకటించి నశించిపోతున్నటువంటి ఆత్మలను మనం రక్షించి దేవుని రాజ్యానికి వారసులుగా చెయ్యాలనేదే దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మనము దేవుని మాటకి విధేయత చూపించి సువార్త ప్రకటిస్తూ ఉండగా విన్న వాక్యం ద్వారా మీరు బలపడి విడిచిపెట్టేవారుగా ఉండకుండా, విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఇతరులకు మీరు షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని అనేక దీవెనలు పొందుకోండి. కాబట్టి మరొక వాక్యంతో మళ్ళీ కలుసుకునేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో, మనతో, మన పిల్లలతో, దేశంతో, దేశ నాయకులతో, లోకమంతటితో నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.